హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వచ్చి ఒక స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అండ్ మనకి గాజర్ దొరికితే వదిలిపెడతామా చెప్పండి? అస్సలు వదిలిపెట్టకూడదు. గాజర్ దొరకడమే కొంచెం రేర్గా దొరుకుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అందుకనేసి ఇప్పుడు గాజర్తో హల్వా అయితే చేయబోతున్నాను. అండ్ రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా నేను ఇప్పుడు వేరేగా ఫస్ట్ టైం చేయబోతున్నాను. సో అదే ఇప్పుడు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ గాజర్కి వచ్చేసి పీల్ మొత్తం తీసేయాలి. తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ మీరు అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీలోని మనకి ఎంత అవసరమో అంత క్వాంటిటీ అయితే కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం అయితే వచ్చేసి ఈ ప్రాసెస్ వచ్చి నేను యూట్యూబ్లోనే చూసానండి. నార్మల్గా యూట్యూబ్లో చూసాను. నార్మల్గా మనం చేయాలి అని అంటే గాజర్ని మొత్తం మనం చిన్న చిన్నగా గీకేసేయాలి, కోరేసి చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఇదిగో ఈ కుక్కర్లోని అలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నవన్నీ ఇందులోని వేసేసి కొద్దిసేపు చక్కగా ఉడకనివ్వాలి. అవి ఉడికిపోతాయి, బాగా ఉడికిపోతాయి. అంటే మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా అందులో పెట్టేసి మనం ఎంత గాజర్ తీసుకుంటున్నామో అవన్నీ కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్లోని మనం కుక్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. 2 or 3 విజిల్స్. మనం 1 డ్రాప్ వాటర్ కానీ పాలు కానీ ఏమీ వేయక్కర్లేదు. నేను కొంచెం పాలు వేయడం వల్ల ఇంకా నీరులాగా అయిపోయింది. ఎందుకంటే గాజర్ ఆల్రెడీ వాటర్ వస్తూనే ఉంటాయి. సో మనం ఇలా కుక్ చేసినప్పుడు వాటికి అదే వాటర్ వస్తాయి కాబట్టి కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన వాటిని మళ్ళీ మనం క్రష్ చేసుకోవాలి. ఎందుకంటే పీసెస్ అయితే కొంచెం ఉంటాయి కదా, అలా పీసెస్ అసలు లేకుండా క్రష్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. నేను కొంచెం పాలు వేసాను, దానివల్ల ఇంకా అది వాటర్గా ఉంది. సో ఇలా ఎక్కువ వాటర్ ఉంటే కనుక కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకనేసి ఏమీ వేయకండి. నార్మల్గా గాజర్ కట్ చేసేసి కుక్కర్లో పెట్టేసేయండి. మనం ఇలా వాటర్ కనుక ఏది యాడ్ చేసినా సరే ఇలా ఉండిపోతాయి. అంటే చాలా టైం టేకింగ్ పట్టేస్తుంది. అంటే అది ఫ్రై అవ్వాలి కదా, ఖచ్చితంగా ఫ్రై చేయాలి మళ్ళీ దీన్ని. అందుకనేసి వాటర్ లేకుండా ఉంటే బాగుంటుంది. అండ్ ఇలా మొత్తం క్రష్ చేసేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత కొంచెం క్రష్ చేసేసుకుంటే మనం పీసెస్ తగలదు. ఎందుకంటే హల్వా అన్నప్పుడు ఆ పీసెస్ రాకుండా ఓన్లీ ఆ క్రష్ లాగే ఉంటే బాగుంటుంది. అందుకనేసి పీసెస్ లేకుండా క్రష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. నాన్ స్టిక్ అయినా ఓకే, ఏ ప్యాన్ అయినా ఓకే. అది మన ఇంట్లో ఉన్న ప్యాన్ మనం తీసుకొని అందులోని మనం కొంచెం నెయ్యి వేసుకొని ఈ గాజర్ని అంతా కూడా అందులో వేసేసేయాలి. మనం ఇప్పుడు క్రష్ చేసాం కదా, అదంతా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వాటర్ అంతా పోయేటట్టుగా బాగా చక్కగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. పాలు ఎంత యాడ్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్. కొంతమంది పాలు యాడ్ చేస్తారు, కొంతమంది ఓన్లీ షుగర్తో చేస్తారు, షుగర్ సిరప్ లాంటివి వేసి. బట్ పాలు యాడ్ చేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో పాలు యాడ్ చేసుకొని పాలల్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. చాలా దగ్గరగా చక్కగా పేస్ట్ లాగా కుక్ అవుతుంది. అది పచ్చిదనం మొత్తం పోవాలి. ఫస్ట్ అయితే పాలు వేయకముందు పచ్చిదనం అంతా పోయేటట్టు చూసుకోండి. ఆ స్మెల్ అయితే రాకుండా చూసుకోవాలి. అప్పుడు మనం పాలు వేసుకొని పాలల్లో బాగా కుక్ చేసిన తర్వాత మనకి ఎంత అవసరమో షుగర్ క్వాంటిటీ అది చూసుకొని షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ యాడ్ చేశాను షుగర్. ఇప్పుడైతే 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్తో వేసాను కదా, ఇంకా నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని బాగా కుక్ అవ్వాలి. నేను ఇప్పుడు చూపించిన స్పూన్ తోటి అయితే వేసుకున్నాను. నియర్లీ 4 దాకా వేసుకున్నానండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం, సో అందుకనేసి నేను 4 వరకు వేసుకున్నాను. అండ్ అలానే బాగా అయితే కుక్ అయిపోవాలి, పచ్చిదనం లేకుండా. చూసారా, అసలు కింద ప్యాన్కి అంటకూడదు, మొత్తం ఇలా సపరేట్ అయిపోవాలి. అలా అయిపోయినప్పుడే క్యారెట్ హల్వా అయిపోయినట్టుగా హల్వా ఏదైనా మోస్ట్లీ అంతేనండి, ప్యాన్కి అంటకుండా సైడ్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను. ఇలాంటి స్వీట్స్కి హల్వాస్కి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో మీకు తగినంత నెయ్యి మీ స్వీట్లో మీరు ఎంత కావాలనుకుంటారో అంత నెయ్యి అయితే వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసాను. అండ్ ముందు ఫ్రై చేయడానికి కూడా వేసుకున్నాను, మళ్ళీ వేసుకున్నాను. సో ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ అన్నాక ఇలాచీ అస్సలు మిస్ అవ్వకూడదు. సో నేను ఇక్కడ 5 ఇలాచీ తీసుకున్నాను. అండ్ పైన ఉన్న పీల్ తీసేసి ఓన్లీ లోపల ఉన్న సీడ్స్ వేసుకున్నాను. మనం పౌడర్ అయినా వేసుకోవచ్చు, పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. బట్ నేనైతే జస్ట్ ఆ సీడ్స్ వేసుకున్నాను.
సో గాజర్తో చేసే టేస్ట్ వేరు ఉంటుంది అండ్ అలానే క్యారెట్తో చేసేది టేస్ట్ వేరు ఉంటుంది. గాజర్ ఇంకా హెల్దీ అంటారు క్యారెట్ కన్నా. సో ఒకసారి రెండిటితో చేసి చూడండి. మా ఫ్యామిలీలో సీజన్ ఏదైనా పట్టించుకోము, స్వీట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందులో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలండి. జీడిపప్పు, బాదాం అండ్ వాటర్మిలన్ సీడ్స్. అండ్ వాటర్మిలన్ సీడ్స్ వేస్తే గాజర్ హల్వాకి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోని గీ వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. చక్కగా ఫ్రై అయిపోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ ఫ్రై చేసిన గీ కూడా మనం అందులో యాడ్ చేసేసుకోవచ్చు హల్వాలోని. చూస్తున్నారా కలర్ ఎంత బాగుందో కదా. కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత. చక్కగా దగ్గరగా నెయ్యి వేసి అవన్నీ వేసిన తర్వాత దాని కలర్ మారిపోతుంది. అండ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ చెప్పడము. అండ్ వాటర్మిలన్ సీడ్స్ యాడ్ చేస్తే బయట చేసినట్టు ఉంటుంది. బయట చాలా వరకు బ్రెడ్ హల్వాస్లోని అండ్ క్యారెట్ హల్వాలోని ఈ వాటర్మిలన్ సీడ్స్ వేస్తారు. సో మనం కూడా వేసుకుంటే బాగుంటుంది, అందుకని వేసాను. అండ్ ఇందులో ఎంత నెయ్యి వేసి చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది, క్యారెట్ హల్వా. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే క్యారెట్ ఆర్ గాజర్ దేంతో అయినా సరే ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎంతమందికి నాలాగా స్వీట్స్ అన్నా హల్వాస్ అన్నా ఇష్టమండి. నాలాగా ఎవరైనా ఇంత ఇష్టపడే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అలానే ఇది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.